వెల్కమ్ టు కనిష్క్ ఐఏఎస్. మనం ఎడిటోరియల్ డిస్కషన్లో భాగంగా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే జ్యుడిషియరీ అపాయింట్మెంట్స్ గురించి. మనకు ఈ మధ్యకాలంలో బాగా న్యూస్లో ఉంది. ముఖ్యంగా ఈ ఢిల్లీ హైకోర్టు జడ్జి ఎవరైతే ఉన్నారో వర్మ గారు, ఆయన ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన తర్వాత దీనిపైన మనం చాలా కామెంట్స్ వింటూ ఉన్నాం. ముఖ్యంగా మనకు రాజ్యసభ చైర్మన్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన నుంచి కానివ్వండి, మిగతా సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ గురించి కానివ్వండి, మనం ఈ కామెంట్స్ బాగా వింటున్నాం. అసలు జ్యుడిషియరీ అపాయింట్మెంట్స్లోనే లోపం ఉంది అని ఒకటి వింటూ ఉన్నాం. మనకి పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. పొలిటికల్గా మనకు ఇదంతా అవసరం లేదు, కానీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఇంపార్టెంటో, దీని నుంచి మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఈ ఆర్టికల్ రాసింది కూడా మనకు సుప్రీంకోర్టు లాయర్ రాశారు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకు చూస్తే ఇక్కడ మనకు 2 ఆర్టికల్స్ కాన్స్టిట్యూషన్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 124 అండ్ ఆర్టికల్ 217. మనకు 124 అయితే సుప్రీంకోర్టు జడ్జెస్ని ఎలా అపాయింట్ చేయాలి, ఎవరు అపాయింట్ చేస్తారని చెప్పి ఉంది. మనకు ఆర్టికల్ 217 అయితే హైకోర్టు జడ్జెస్ని ఎవరు అపాయింట్ చేస్తారని ఉంది. ఈ రెండింటిని కూడా, అంటే 2 జడ్జెస్ని కూడా మనకు అపాయింట్ చేస్తే ఎవరు అని అంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. అయితే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎవరు రికమెండ్ చేస్తారనేది ఇంపార్టెంట్. ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు, బాగానే ఉంది, ఎవరు రికమెండ్ చేస్తారనేది ఇంపార్టెంట్. జనరల్గా మనకు చాలా అపాయింట్మెంట్స్ హయ్యర్ లెవెల్లో మనకి ఎవరు చేస్తారంటే ప్రెసిడెంట్. కాకపోతే ఇక్కడ దానికి రికమెండ్ చేసేది ఎవరు అని అంటే జనరల్గా ఎవరు ఉంటుందంటే గవర్నమెంట్ రికమెండ్ చేస్తూ ఉంటుంది. లేదంటే మనకు కొన్ని కమిటీస్ ఏవైతే ఉన్నాయో అవి రికమెండ్ చేస్తూ ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా మనకు ప్రైమ్ మినిస్టరు, లీడర్ ఆఫ్ అపోజిషను వీళ్ళు మెంబర్గా ఉంటారు. అయితే ఇక్కడ మనం చూస్తే ఏదైతే జడ్జెస్ అపాయింట్మెంట్ ఏదైతే ఉందో అది మాత్రం మనకు కొంచెం డిఫరెంట్గా ఉంది. ఈ జడ్జెస్ అపాయింట్మెంట్కి వచ్చేసరికి ఏంటి అంటే మనకు ఈ కొలీజియం సిస్టము ఏదైతే ఉందో కొలీజియం సిస్టమ్ ద్వారా మనం అపాయింట్ చేస్తూ ఉన్నాం జడ్జెస్ని. మనం జడ్జెస్ని కొలీజియం సిస్టమ్ ద్వారా అపాయింట్ చేస్తూ ఉన్నాం. అంటే మనకి ఇక్కడ ఎవరు జడ్జెస్ని అపాయింట్ చేసేదనంటే, జడ్జెస్ని రికమెండ్ చేసేది ఎవరు అని అంటే అగైన్ జడ్జెసే. ఎవరైతే సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళే మనకు రికమెండ్ చేస్తారో, వాళ్ళు రికమెండ్ చేసిన ఎవరైతే జడ్జెస్ ఉంటారో వాళ్ళనే ఇక్కడ ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ కొలీజియం సిస్టంలో అసలు ఎవరుంటారు, అసలు కొలీజియం సిస్టమ్ ఎలా ఇవాల్వ్ అయింది అని చెప్పేసి కూడా మనం ఒకసారి చూద్దాం. మనకు కాన్స్టిట్యూషన్ మేక్ చేసేటప్పుడే, కాన్స్టిట్యూషన్ మనకు ఫ్రేమ్ చేసేటప్పుడే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో దీనికి సంబంధించిన డిస్కషన్స్ కూడా వచ్చాయి. అక్కడ మనకు టీటీ కృష్ణమాచారి గారి కామెంట్స్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేసినా, లేదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కామెంట్స్ని అబ్జర్వ్ చేసినా కూడా మనకు ఇక్కడ ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అదేంటి అంటే కాన్స్టిట్యూషన్లో కూడా జడ్జెస్ని ఎలా అపాయింట్ చేయాలి అని చెప్పేసి మెన్షన్ చేయలేదు. అంటే మనకు ఎవరు అపాయింట్ చేయాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు, కానీ ప్రెసిడెంట్ అపాయింట్ చేయాలని మెన్షన్ చేశారు, కానీ ఎలా అపాయింట్ చేయాలి అని చెప్పేసి మాత్రం మెన్షన్ చేయలేదు. సో ఏదైతే లాక్యూనా ఉందో ఈ లాక్యూనానే తర్వాత ఒక పెద్ద ప్రాబ్లమ్ని క్రియేట్ చేసింది. అంటే ఇటు జ్యుడిషియరీ అటు ఎగ్జిక్యూటివ్ అంటే గవర్నమెంటు వీళ్ళిద్దరికీ ఒక రకమైన కాంపిటీషన్ ఏర్పడింది. ఎవరిని అపాయింట్ చేయాలి, ఎవరు అపాయింట్ చేయాలి అనే ఒక కాంపిటీషన్ అనేది ఏర్పడింది. సో ఈ కాంపిటీషన్లోనే మనకు ఫస్ట్ జడ్జెస్ కేసు మనం చాలా ఇంపార్టెంట్, అది డిస్కస్ చేయాలి. ఈ ఫస్ట్ జడ్జెస్ బెంచ్లో జనరల్గా మనకి ఈ కొలీజియం సిస్టమ్ అనేది ఎవాల్వ్ అవ్వలేదు, కానీ సెకండ్ జడ్జెస్ బెంచ్లో కేసు ఏదైతే ఉందో మనకు ఆ కేసులో ఈ కొలీజియం సిస్టమ్ అనేది ఎవాల్వ్ అయింది. అది మనకు థర్డ్ జడ్జెస్ కేసు వచ్చేసరికి మనకి ఏమైంది అని అంటే కంప్లీట్గా ఒక 5 మెంబర్ జడ్జ్ బెంచ్ ఏదైతే ఉంటుందో ఆ బెంచ్ని కొలీజియంగా తీసుకొని వాళ్ళు రికమెండ్ చేసిన జడ్జెస్ని మనకి ఇక్కడ గవర్నమెంట్ అపాయింట్ చేయాలి, అంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఫైనలైజ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకు ఈ జడ్జెస్ కేసు ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ జడ్జెస్ కేసు, సెకండ్ జడ్జి కేసు, థర్డ్ జడ్జెస్ కేసు ఏవైతే ఉన్నాయో ఈ కేసులు అనేవి మనకు ఈ కొలీజియం సిస్టమ్ ఎవాల్వ్ అవ్వడానికి దోహదపడ్డాయి. అయితే మనకు తర్వాత కాలంలో ఏమైంది అంటే ఈ 2014లో నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అనేది గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. అఫ్కోర్స్ అది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ని. సో అఫ్కోర్స్ ఇందులో మెంబర్స్ కొంత గవర్నమెంట్ నుంచి ఉంటారు, ముఖ్యంగా పిఎం ఉంటారు. అంతేకాకుండా లీడర్ ఆఫ్ అపోజిషను, పిఎం వీళ్ళిద్దరూ ఇంకొకరు కలిసి, ముగ్గురు కలిసి ఇక్కడ ఏంటి అంటే ఈ ఎమినెంట్ పర్సన్, ఇద్దరు ఎమినెంట్ పర్సన్స్ని కమిటీలో సెలెక్ట్ చేస్తారు. సో ఈ విధంగా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనే కాన్సెప్ట్లో మనకి ఏం చేశారంటే ఎన్జేఎస్ని సుప్రీంకోర్టు రద్దు చేయడం జరిగింది. దానికి ముఖ్య
కారణం ఏంటి అంటే జ్యుడిషియరీ అనేది ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, ఇండిపెండెంట్ వ్యవస్థ అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. మనకు తెలుసు ఇండియన్ పొలిటికల్ సిస్టంలో మనకు పార్లమెంటు, తర్వాత ఎగ్జిక్యూటివ్, తర్వాత జ్యుడిషియరీ అనేది మనకు 3 ఇంపార్టెంట్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్. ఇక్కడ మనకు పార్లమెంటు, ఎగ్జిక్యూటివ్లో మనకు కొంత ఇండిపెండెన్సీ తక్కువగా ఉన్నా కూడా జ్యుడిషియరీ అనేది ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ కంప్లీట్గా ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ అని చెప్పి చెప్పొచ్చు, ఇండిపెండెంట్ సిస్టమ్ అని చెప్పి చెప్పొచ్చు. సో అందుకే ఇక్కడ మనకు ఈ ఇండిపెండెన్స్ని కాపాడడానికి ఈ జ్యుడిషియరీ ఏం చేసిందంటే, సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఈ ఎన్జేఏసీ అనేది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి చెప్పింది. అయితే మరి ఈ కొలీజియము సెలెక్ట్ చేస్తున్న జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా ఎంత క్వాలిఫైడ్, ప్లస్ వాళ్ళు ఎంత కరప్షన్ ఫ్రీ, ఇవన్నీ కూడా కొన్ని డౌట్స్ అనేది జనాల్లో క్రియేట్ అవుతూ ఉన్నాయి. సో అందుకే ఇప్పుడు అగైన్ ఈ ఎన్జేఏసీ అనేది న్యూస్లో వచ్చింది. సరే, పొలిటికల్గా మనకి ఇవన్నీ కూడా అవసరం లేకపోయినా కూడా ముఖ్యంగా మనకు ఈ ఆర్టికల్ 124 ఏదైతే ఉందో సుప్రీంకోర్టు, తర్వాత ఆర్టికల్ 217 ఏదైతే ఉందో హైకోర్టు, ప్లస్ ఎవరు అపాయింట్ చేస్తారు ప్రెసిడెంట్, తర్వాత ఈ కొలీజియము ఎంతమంది మెంబర్స్ ఉంటారు, హైకోర్టు జడ్జెస్కి ఎంతమంది మెంబర్స్ ఉంటారు, సుప్రీంకోర్టు జడ్జెస్కి ఎంతమంది ఉంటారు, తర్వాత మనకి ఏదైనా మెయిన్స్ ఆన్సర్ రాసేటప్పుడు ఈ టీటీ కృష్ణమాచారి ప్లస్ అంబేద్కర్ కామెంట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. టీటీ కృష్ణమాచారి గారు ఏమంటారంటే చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ మెన్షన్ చేస్తారు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డిస్కషన్లో. ఒకవేళ మనం జ్యుడిషియరీని కంప్లీట్గా ఇండిపెండెంట్గా ఉంచితే అది ఎలా ఉంటుందంటే ఏ పవర్ విత్ ఇన్ ఏ పవర్ లాగా ఉంటుందని చెప్పేసి ఆయన కామెంట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకు ఈ కామెంట్స్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఉపయోగపడతాయి. సో తర్వాత అఫ్కోర్స్ ఎన్జేఏసీని ఏదైతే కొట్టేసిందో దాన్ని, తర్వాత మనకు ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ కొలీజియం సిస్టమ్ ఎవల్యూషన్, ఫస్ట్ జడ్జెస్ కేసు, సెకండ్ జడ్జెస్ కేసు అండ్ థర్డ్ జడ్జెస్ కేసు కూడా మనకు ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకు ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లస్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటు సివిల్స్కి అటు ఏపీఎస్సి అండ్ టీజీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్కి కూడా ఉపయోగపడే టాపిక్ ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ మీరు టైటిల్ చూడొచ్చు, గన్స్ అలోన్ కెనాట్ ఎండ్ ది మావోయిస్ట్ ఇన్సర్జెన్సీ. కేవలం తుపాకులతో మాత్రమే మనం మావోయిస్ట్ ఇన్సర్జెన్సీని ఎండ్ చేయలేము అని చెప్పేసి చెప్తూ ఉంది టైటిల్. సో దీన్ని బేస్ చేసుకొని ఆర్టికల్ రాయడం జరిగింది. ఇక్కడ ఈ ఆర్టికల్లో మనకు ఈ తెలంగాణ మూమెంట్ గురించి కూడా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ. సో తెలంగాణ మూమెంట్ అసలు ఎందుకు ఎవాల్వ్ అయింది, అది ఏ విధంగా సస్టైన్ అయింది అన్ని రోజులు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత నక్సలిజం మూమెంట్ ఎలా స్టార్ట్ అయింది, ఎలా కంటిన్యూ అయింది అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా మనకు భూదాన్ మూమెంట్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది, తెలంగాణ స్టార్ట్ అయిన భూదాన్ మూమెంట్ని కూడా. సో ఈ ఆర్టికల్ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది. సో మీకు చాలా ఇంకా ఎక్కువ పాయింట్స్ యాడ్ చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీనికి డిస్కస్ చేయడానికి మెయిన్ కారణం ఏంటి అని అంటే, మనం ఈ మధ్య సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి కామెంట్స్ వింటూ ఉన్నాం. బై 2026 మేము నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ నక్సలిజాన్ని అంతం చేయాలంటే మనం మావోయిస్టుల్ని పూర్తిగా ఏరివేయడమేనా, ఇదొక్కటే దానికి సొల్యూషన్ అని చెప్పేసి ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉంది ఆర్టికల్. మనకి ఎందుకు అనంటే ఇక్కడ నక్సలిజాన్ని మనం కంప్లీట్గా ఎండ్ చేయాలి అని అంటే ఇక్కడ 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ అసలు నక్సలిజానికి కారణాలు ఏంటి, అసలు కాజెస్ ఏంటి, దానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఈ 2 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఇది మళ్ళీ రైజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అసలు నక్సలిజానికి కాజ్ ఏంటి అని చెప్పేసి చూస్తే ఇక్కడ అగైన్ వీటి గురించి కూడా చాలా క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది ఆర్టికల్లో. ముఖ్యంగా ఏంటంటే ఎక్స్ట్రీమ్ పావర్టీ, ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ పీసెంట్స్ అండ్ ట్రైబల్స్ బై ల్యాండ్ లార్డ్స్ కావచ్చు, మనీ లెండర్స్ కావచ్చు, లేకపోతే కాంట్రాక్టర్స్ కావచ్చు. అంతేకాకుండా మనకి ఏంటంటే ఈ ఏదైతే ఉందో ఈ జెండర్ ఇన్ఈక్వాలిటీ అయితే ఉందో అది కావచ్చు, ఇవన్నీ కూడా మనకు కారణాలే. సో మనకి ఏమైంది అంటే 2008లో ప్లానింగ్ కమిషన్, ఇప్పుడు నీతి ఆయోగ్ బట్ అప్పుడు ప్లానింగ్ కమిషన్ ఏదైతే ఉందో అది ఏం చెప్పింది అంటే ఒక ఆర్టికల్ని వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. డెవలప్మెంట్ ఛాలెంజెస్ ఇన్ ఎక్స్ట్రీమిస్ట్ అఫెక్టెడ్ ఏరియాస్ అని చెప్పేసి ఒక 2018లో ఒక ఆర్టికల్ని వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో క్లియర్గా అసలు ఎక్స్ట్రీమిజంకి రీజన్స్ ఏంటి, కారణాలు ఏంటి, దాన్ని ఏ విధంగా మనం తగ్గించాలి, ఇవన్నీ కూడా ఇందులో డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈవెన్ తెలంగాణ మూమెంట్ కూడా అసలు స్టార్ట్ అవ్వడానికి ముఖ్య కారణం ఫస్ట్ ఎక్కడ అసలు స్టార్ట్ అవుతుంది అని అంటే మనకి ఇక్కడ ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే పీసెంట్స్ ఉన్నారో వాళ్ళని దోచుకోవడంతో ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత అది మనకు యాంటీ నిజాం మూమెంట్గా ఎండ్ అవుతుంది.
దాంతోపాటు మనకేంటంటే ఇక్కడ మనకు నక్సలిజం నక్సల్బరీ మూమెంట్ చూసినా కూడా మనకు వెస్ట్ బెంగాల్లో ఈ డార్జిలింగ్ ఏరియాలో నక్సల్బరీ విలేజ్లో స్టార్ట్ అయింది. సో అక్కడ కూడా మనకు ఏంటి అని అంటే స్టార్ట్ అయింది అగైన్ మనకు ల్యాండ్ లార్డ్స్కి అగెనిస్ట్గానే స్టార్ట్ అయింది. సో ఈ విధంగా మనకు నక్సల్బరీ మూమెంట్ స్టార్ట్ అవ్వడం కానివ్వండి, లేకపోతే ఈ ఎక్స్ట్రీమిస్ట్ మూమెంట్లు ఏవైనా కూడా ఇక్కడే అసలు ఏ విధంగా స్టార్ట్ అవుతాయి అని మనం చూస్తే అప్రెషన్కి అగెనిస్ట్గానే స్టార్ట్ అవుతాయి. సో ఎక్కడైతే మనకి ఇక్కడ అప్రెషన్ ఉంటుందో ఆటోమేటిక్గా ఇక్కడ తిరుగుబాటు అనేది ఉంటుంది. ఒకవేళ ఈ అప్రెషన్కి కారణాలు ఏంటి, కాజ్ ఏంటి అని చెప్పేసి మనం తెలుసుకొని వాటిని సాల్వ్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఎక్స్ట్రీమిజం అనేది తగ్గిపోతూ ఉంది. ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ కండిషన్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే గవర్నమెంట్ అప్రోచ్ కానివ్వండి, లేకపోతే ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, సెంట్రల్ హోమ్ మినిస్టర్ కామెంట్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం నక్సల్ ఏరివేతలతోటే మనకి ఎక్స్ట్రీమిజం తగ్గుతుంది అని చెప్పేసి కాదు. ఇక్కడ ఏంటంటే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని కూడా బాగా అక్కడ స్ప్రెడ్ చేయడం. ముఖ్యంగా మనం చూస్తే ఈ నక్సలిజం అనేది మనకు ఈ ఛత్తీస్గఢ్ ఐజ్మూడ్ ఏరియాలో బాగా ఎక్కువగా ఉంది. దాంతోపాటు ఏంటంటే ఈ ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ ఇక్కడ కూడా కొంత స్ప్రెడ్ అయి ఉంది. ఇంతకుముందు తెలంగాణలో కూడా బాగా ఎక్కువగా ఉండేది, బట్ ప్రజెంట్ అయితే చాలా వరకు తగ్గిందని చెప్పొచ్చు. ఎక్కడైతే మనకు ఇక్కడ ట్రైబల్ ఏరియాస్ ఎక్కువగా ఉన్నాయో, ఎక్కడైతే మనకు ఈ న్యాచురల్ రిసోర్సెస్ ఎక్స్కవేషన్ ఎక్కడైతే జరుగుతుందో, ట్రైబల్ రిహాబిలిటేషన్ రిప్లేస్మెంట్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడే మనకి ఈ ఎక్స్ట్రీమిజం అనేది చాలా ఎక్కువగా కనబడుతూ ఉంది. ఈ నక్సలైట్ ఎగ్జిస్టెన్స్ అనేది చాలా ఎక్కువగా కనబడుతున్నట్టు తెలుస్తుంది. సో మనకి ఇక్కడ కానీ మనం గవర్నమెంట్ జాగ్రత్తగా ప్లాన్డ్గా ఈ యాక్టివిటీస్ అన్ని కంటిన్యూ చేస్తూ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని ట్రైబల్స్కి వాళ్ళకు మంచి రిహాబిలిటేషన్ని ప్రొవైడ్ చేయడము, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడము, ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం, హెల్త్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడము, ఏదైతే జెండర్ ఇన్ఈక్వాలిటీ ఉందో దానికి సంబంధించి చర్యలు తీసుకోవడం, ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే కొంత ఎక్స్ట్రీమిజాన్ని తగ్గించవచ్చు. ముఖ్యంగా మనం రీసెంట్ ఎన్కౌంటర్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే చాలా వరకు ఉమెన్ నక్సలైట్స్ చాలామంది చనిపోతూ ఉన్నారు. సో అసలు ఉమెన్ నక్సలైట్స్ ఇంతమంది చనిపోవడానికి కారణం ఏంటి, అసలు ఉమెన్ ఎందుకు నక్సలిజంలోకి జాయిన్ అవుతున్నారంటే అగైన్ ఇక్కడ జెండర్ ఇన్ఈక్వాలిటీ కావచ్చు, సెక్సువల్ వైలెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు కారణాలు. అంటే ట్రైబల్ ఉమెన్ మీద అవుట్ సైడర్స్ రేపులు చేయడం ఇవన్నీ కూడా కారణాలు. సో ఇలా మనకు జెండర్ ఇన్ఈక్వాలిటీని తగ్గించడం, జెండర్ ఈక్వాలిటీని పెంచడం ఇవన్నీ చేయడం వల్ల కూడా మనకి ఏంటంటే కొంత ఈ నక్సలిజాన్ని మనం తగ్గించే అవకాశం అయితే డెఫినెట్గా ఉంది. సో నక్సలిజం అనేది ఒక గన్స్ తోటే, అంటే నక్సల్స్ని ఏరువేతలతోటే మనం ఇక్కడ సాధ్యం కాదు. డెవలప్మెంట్ యాక్టివిటీస్ని కూడా స్ప్రెడ్ చేయడంతో మనకి ఏంటంటే నక్సలిజం తగ్గుతుంది, ఆటోమేటిక్గా అక్కడ డెవలప్మెంట్ కూడా జరుగుతుందని చెప్పేసి ఈ ఆర్టికల్ అయితే డిస్కస్ చేయడం జరిగింది.